కుటుంబ సభ్యులు ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ లక్ష్మి గారు కిరణ్ రాయలకి సంబంధించి ఆయన రాజకీయంలో ఉన్నన్న కాలమో, లేదంటే ఇప్పుడు రాజకీయం చేస్తున్నంత కాలం మీరు ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీకెందుకు అంత నమ్మకం కల్పించింది కిరణ్ రాయల్ గారు మళ్ళీ నాకు తిరిగిస్తారని నమ్మారా మీరు? లేదంటే కుటుంబ సభ్యులే నమ్మలేకుండా మళ్ళీ మీరెందుకు నమ్మాల్సొచ్చింది? ఇదండి. అలా నమ్మకం కలిగేట్టుగా తను అన్నీ చూపిచ్చేవాడు. నెక్స్ట్ నాకే వస్తుంది, ఇంత సపోర్ట్ ఉంది, మీడియాలో నాకింత హ్మ్. మీడియా అంతా నాకుంది. ఇక్కడ ఏమంటే అతను ఆహ్, ప్రతి ఇయర్ కూడా దివాళీకి నేను అందరికి క్రాకర్స్ ఇవ్వాలి అని చెప్పడము, హ్మ్. సంథింగ్ ఇవ్వాలని చెప్పడం, ఇలా అందరూ నాకు సపోర్ట్ ఉంది. నేనే నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతానని చెప్పడం గాని, ఓకే. లేదా బోర్డ్ మెంబర్ అవ్వడం గాని, ఇంకొక పోస్ట్ నాకిస్తారు. దాని ద్వారా నాకు డబ్బులు చాలా వస్తాయి. హ్మ్. ఆ టైంలో నీవన్నీ నీకు నేను బ్యాక్ చేసేస్తాను. హ్మ్. చూసుకుంటాను. నీ పిల్లలకి మంచి లైఫ్ ఇస్తాను. ఇలానే నమ్మిచ్చేవాడు. ఓకే. ఓకే. అంటే మీరు నమ్మారా? ఎందుకంటే కిరణ్ రాయలకి ఎమ్మెల్యే సీట్ వస్తదని చెప్పేసి నమ్మారు. ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అంటే అంత ఈజీగా ఆషామాషీగా వచ్చేది కాదు కదా! అలాంటిది కిరణ్ రాయల్ లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే పదవి ఇస్తారని చెప్పేసి ఆయన చెప్పటము, మీరు నమ్మటము అదంతా కొంత ఆశ్చర్యంగా ఉండలా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు తను లైవ్ ప్రోగ్రామ్స్ చాలా వరకు కూడా నేనే కూడా షూట్ చేసున్నాను వీడియోస్ అన్నీ కూడా. ఓకే. వాటిలలో ఆ తర్వాత వచ్చే కామెంట్స్ ఇవన్నీ చూసి కూడా నాకు ఇంత ఉంది. అతను ఎలా చెప్పేవాడంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఇంకిద్దరు తర్వాత నేనే దానికి ఒక మెయిన్ మెంబర్‌ని. హ్మ్. ఎదరవాడిని మీడియాలో మాట్లాడకపోతే, బయట రాకపోతే చాలా వాల్యూ ఉండదు. అనే రకంగా రకరకాలుగా చెప్పేవాడు నాతో. 1, 2 కాదు. ఓకే. చాలా రకాలుగా చెప్పి నమ్మిచ్చాడు నన్ను. హ్మ్. హ్మ్. క కానీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించి కావచ్చు, మీరు అరెస్ట్ అవ్వటం కావచ్చు, మీరు అరెస్ట్ అయిన తీరు కావచ్చు, సడెన్‌గా జైపూర్ నుంచి పోలీసులు రావటము, ఈ డ్రామా అంతా చూస్తుంటే కిరణ్ రాయల్‌ని వెనకుండి సంథింగ్ ఎవరో నడిపించారనేటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్నటువంటి కొన్ని కీలక వ్యక్తులే ఈ పని చేశారనుకోవచ్చా? తప్పకుండా అండి. హ్మ్. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా నేను ఎప్పుడైతే బయట అడుగు పెట్టానో, అప్పుడు వెంటనే ఒక ప్రెస్ మీట్‌లో చెప్పాడు 2 డేస్‌లో వాళ్ళొస్తారు అని. హ్మ్. నాకసలు సంబంధం లేని దాంట్లో అదే కిరణ్ రాయలే నీకు సంబంధం లేదు ఇవంతా అని చెప్పి, ఎప్పుడో కేస్ క్లోజ్ అయిపోయింది అని అతనే చెప్పి, అలాంటిది నేను ప్రెస్ మీట్ నుంచి బయట రావడమే వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు రావడము, నన్ను తీసుకెళ్ళేది కూడా మీరు చూసుంటారు. ఎంత అవును. దారుణంగా చేస్తారు వాళ్ళు అనేది. హ్మ్. అక్కడ ఎప్పుడైతే నేనక్కడికి వెళ్ళానో, మా బాబు రావడం 1 డే డిలే అయిన దాని వల్ల నేను ఒక రోజు నేను అక్కడ ఉండాల్సొచ్చింది. అవును. హ్మ్. లేదు అంటే నేను అదే డే నేను రిటర్న్ అయిపోయుంటాను. వాళ్ళంతా అక్కడ తెలుసుకొని ఎంక్వైరీ చేసి, ఓకే. ఈ అమ్మాయిదేమీ లేదు అని చెప్పి వాళ్ళక్కడ నాకు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఆ కేస్ అక్కడ అంతటితో క్లోజ్ అయిపోయినట్టేనా జైపూర్‌కి సంబంధించి? మళ్ళీ ఏమన్నా కావాలని ఇరికిచ్చే ప్రయత్నాలేమన్నా జరుగుతాయనుకుంటున్నారా? ఇతను లేదండి. ఇతను ఇంకా చాలా చేస్తున్నాడు. ఎవరెవరినో మీట్ అవుతున్నాడు. హ్మ్. ఇంకా ఏదో కేసులు నా పైన పెట్టియాలని చూస్తున్నాడు. అతను ఎన్ని చేసినా నేనైతే నాకు న్యాయం దొరికేంత వరకు నేనైతే ఫైట్ చేస్తాను. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. కానీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మీరు. కిరణ్ రాయలు పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా కొంతమంది వ్యక్తులను కూడా తిడుతూ ఉంటాడు. లేదంటే బెదిరించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అతని దగ్గర కొన్ని సీక్రెట్ వీడియోలున్నాయి. కొన్ని అలిగేషన్స్ చేస్తుంటారు. అందుకోసమే కిరణ్ రాయల్ని ఎవరిని తిట్టినా ఎలా పడితే అలా మాట్లాడినా కూడా పార్టీ సపోర్ట్ ఉంటదంటూ వచ్చారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయా నిజంగానే? తప్పకుండా అండి. ఇది నాకు ఇంకెవరో చెప్పింది కాదండి నాకు. ఓకే. నేను ఎప్పటినుంచైతే నేను ఇలా నా మనీ కావాలి అంటే, ఆ రోజు నుంచి అతను బెదిరించిన బెదిరింపులే ఇవన్నీ. ఓకే. అతను చెప్పినవే ఇంకా నాకు చాలా చెప్పాడు. చాలా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. హ్మ్. సో, నేనవన్నీ కూడా తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వాలని అనుకుంటున్నానండి. ఓకే. హ్మ్. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం చేస్తున్నారైతే మీరు. చేస్తున్నానండి. ఓకే. అంటే పార్టీ దగ్గర నుంచి ఏమన్నా అలాంటి ఇండికేషన్ ఏమన్నా వచ్చిందా? పార్టీ దగ్గర నుంచి కూడా అది ఎవరొస్తున్నారు, ఏమి అని చెప్పి అడిగారు. హ్మ్. అది కూడా నేను మెన్షన్ చేశాను నేను ఆల్రెడీ. ఓకే. హ్మ్. ఇక్కడ ఏమంటే ఇతను నాకు చెప్పింది నేనెందుకు పవన్ కళ్యాణ్ గారిని అడగాలనుకుంటున్నానంటే, హ్మ్. ఎందుకంటే ఇతను చెప్పిన ప్రతి మాటలో, ప్రతి మనీ ట్రాన్సాక్షన్‌లో నేను పార్టీకి చేయాలి. ఆ మీటింగ్‌కి నేను మనీ పెట్టాలి. ఎందుకంటే నేను ఇన్‌చార్జ్‌ని. హ్మ్. సో, నా పరువు పోతుంది. ఇలానే అతను చాలా నమ్మిచ్చాడు. ఓకే. హ్మ్. సో, ఆ మాటలన్నీ నమ్మి మీరు డబ్బులు పెట్టడం కావచ్చు, మిగతా అన్నీ చేస్తూ వచ్చారు. హ్మ్. అవును.
మీ దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కావచ్చు, లేదంటే ఆ మీటింగ్స్ సంబంధించి కావచ్చు, అలాంటి ఏమైనా చర్చించే వాళ్ళ, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇలా ఉండేదని ఏమన్నా? చెప్పేవారండి, నాకు చాలా చెప్పేవారు. ఆ మాటల్లోనే నాకు తెలిసింది ఇలా నన్ను ఆయన కూడా ఏం చేయలేరు అని ఉమ్, చెప్పి నాకు చెప్పింది తనే. ఓకే. తను చెప్పడం వల్లే నాకు తెలుసు. ఇంకా నాకు చాలా చెప్పాడు. ఉమ్, ఇంకా చాలా ఉన్నాయి తను ఏమేమి చెప్పాడు అనేసి అని. ఉమ్, ఉమ్, ఉమ్. సో నేను అంటే అన్ని ఆయన కూడా ఆయన మీద వచ్చేటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా చెప్తూ వచ్చారు, అంటే కొన్ని ఏదైనా ఆయన మీద వచ్చేటువంటివి. ఆ, చాలా చెప్పారు. ఉమ్, ఉమ్, చాలా విషయాలు చెప్తూ ఉండేవాడు. నాకే కాదు, తనతో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తుంటాడు అతను. అందరికీ కూడా తనతో ఎవరైతే ఉన్నారో ఉమ్, ప్రతి ఒక్కరితోని. ఎందుకంటే ఇతను అంటే మేము భయపడాలన్నమాట. ఎందుకంటే ఆయనే ఏం చేయలేకపోతున్నారు, మేమేం చేస్తాం ఇంకా అనే ఒక ఇది మాలో కల్పించడానికి అతను చేస్తున్నవి ఇవన్నీ. ఓకే. ఉమ్. అంటే అది మిమ్మల్ని భయపెట్టడానికో అలా చేసి ఉండొచ్చు కదా, లేకపోతే నిజంగానే అలాంటి ఆధారాలు ఏమన్నా కిరణ్ రాయల దగ్గర ఉన్నాయి లేదు, అనుకోవచ్చా? ఒకటి ఒకటి రెండు సార్లు చెప్తే అది భయపెట్టేదానికి అని అనుకోవచ్చు. ఒకటి రెండు సార్లు కాదు, ఓకే. ఇది నాతో చాలా సార్లు ఈ ప్రస్తావన అనేది వచ్చింది నా దగ్గర. ఉమ్, 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 నేను ఎప్పుడన్నా అడిగితే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అందరినీ ప్రెస్ మీట్స్ లో, ఇలా ప్రాబ్లం రాదా అంటే దానికి నాకు చెప్పేవారు, ఉమ్. నన్ను ఎవరు ఏం చేయలేరు అని ఓకే. చెప్పే తను చెప్పేవాడు నాతో. ఓకే. కిరణ్ రాయల్ గారి భార్య కంటే కూడా మీరు ఎక్కువ ఆయన ఇబ్బందుల్లో ఉన్నా, లేదంటే ఆయన ఎక్కడికన్నా వెళ్ళినా, ఏదన్నా కేసుల్లో ఇరుక్కున్నా కూడా నేనే సేవ్ చేసుకుంటూ వచ్చాను, ఆయన భార్య కూడా అన్నీ చూస్తూ ఊరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన భార్య కూడా ఆయనతో కలిసిపోయి నా మీద కుట్రపూరితంగా కక్ష చేస్తూ ఉన్నారు, నా మీద దాడులకు కావచ్చు, లేదంటే మిగతా పరిణామాలకు కావచ్చు, ఆవిడ కూడా కారణం అంటూ మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు వాళ్ళ భార్య మీద ఆరోపణలు చేయాల్సి వస్తుంది? నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? భార్య పైన ఆరోపణలు కాదండి, అవన్నీ నిజాలు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఆ అమ్మాయికి తెలియకుండా అక్కడ ఏం జరగదు వాళ్ళ ఇంట్లో. ఎవ్రీథింగ్ ఆ అమ్మాయికి తెలుసు. ఉమ్, అలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో మొత్తం ఆ అమ్మాయికి తెలిసే జరుగుతుంది అక్కడ ఇంట్లో ఏం జరుగుతుంది అని. ఉమ్, తను నన్ను ఎన్నో సార్లు మానసికంగాను ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయి. ఓకే. ఇప్పుడు మనీ లేదు, నెక్స్ట్ నేను నిన్న ప్రొవైడ్ చేసిన దాంట్లో కూడా కొన్ని హాస్పిటల్ ఫైల్స్ పెట్టాను నేను కిరణ్ అవును, రాయల్. అవును. ఉమ్, వాళ్ళు అది చూపెట్టి ఇలా సీరియస్ గా ఉంది, ఇమీడియట్ గా మనీ కావాలంటే నా దగ్గర లేకపోయినా అలాంటి టైంలో అప్పులు చేసి నేను ఇచ్చాను. అది నిజం అనుకోని ఓకే ఇంత అవుతుందా ఇంత అవుతుందా అని అలా నమ్మించి వీళ్ళు చెప్పారు ఏదో హనీ ట్రాప్ అవన్నీ. అవి నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు హనీ ట్రాప్ అనేది. వాళ్ళ కుటుంబం మొత్తం చేసే పని అదే. ఉమ్, అలా చేసి నన్ను ఈ రోజు ఎలాంటి స్థితి తీసుకొచ్చారంటే, నా బాబుకి హాస్పిటల్ హెల్త్ బాగాలేదంటే నేను కనీసం బాబుని తీసుకొని పోలేకపోతున్నాను నేను. ఓకే. ఉమ్, 2 days గా మా అబ్బాయికి బాగాలేదు, చిన్న అబ్బాయికి. నేను ఉమ్, హాస్పిటల్ తీసుకొని పోలేని స్టేజ్ లో నేను ఉన్నాను ఈ రోజు నేను. ఓకే. ఉమ్, అలాంటి స్థాయిలో నన్ను నిలబెట్టాడు. నిలబెట్టింది కాకుండా ఈ రోజు నా పైన అనేకమైన కేసులు, ఉమ్, థ్రెట్టింగ్స్. నిన్న కూడా నేను సిఐ గారికి మిడ్ నైట్ కాల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అనుమానాస్పదంగా తిరుగుతున్నారు సార్, మాకు మాకు కొంచెం భయంగా ఉంది అంటే ఆయన ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఉమ్, ఇక్కడ పోలీసులు పంపించడం జరిగింది. ఓకే. ఇలా పోలీసుల దగ్గర ఉన్న నుంచి సెక్యూరిటీ కల్పిస్తున్నారా మీకు ప్రస్తుతము? కల్పిస్తున్నారు. ఓకే. ఈ కేసు అసలు నమోదు చేశారు కదా, కిరణ్ రాయల్ మీద జస్ట్ ఒక ఫార్మాలిటీ కేసు నమోదు చేశారని చెప్తూ ఉన్నారు. అది మీకు సంబంధించి చర్యలు తీసుకునే కేసేనా, లేదంటే ఏదో రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల జరిగింది అనుకోవాలా? ఇది ఖచ్చితంగా ఒత్తిళ్ల వల్లే జరిగిందండి. ఎందుకంటే నేను అక్కడ క్లియర్ గా విత్ ఎవిడెన్స్ తో పాటు ఇచ్చాను. నన్ను బెదిరించింది, చంపేస్తానని చెప్పడము, ప్రతి ఒక్కటి ఇస్తే బెయిలబుల్ మామూలువి కేసు అనేది నమోదు చేశారు. ఓకే. అది నమోదు చేయడం వల్ల కూడా దాని వెనకాల కూడా ఏం జరిగింది అనేది కూడా నాకైతే తెలియదు కానీ అర్థమవుతుంది. ఎందుకంటే ఒక మహిళ, నేను విత్ ప్రూఫ్స్ తో అతను నన్ను చంపేస్తాడు, నా పిల్లలకి థ్రెట్ ఉంది అని చెప్పి నేను ప్రొవైడ్ చేసినా కూడా ఉమ్, అతను ఇంకా హ్యాపీగా తిరుగుతున్నాడు బయట. ఓకే. తిరగడమే కాకుండా రకరకాల వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపు కాల్స్ చేపిస్తున్నారు. ఉమ్, మేం చేస్తే మాకు ఇక్కడ రికార్డ్ వస్తుందా అని చెప్పి మా పిల్లల ఫ్రెండ్స్ కి కానీ ఉమ్, అలా అందరి దగ్గర చెప్పంపిస్తున్నారు. ఓకే. ఉమ్, 20 lakhs ఇస్తాను నేను, మీడియాలో వచ్చి చెప్పాలి ఉమ్, నాకు కిరణ్ కి అన్ని సెటిల్ అయిపోయినాయి అని చెప్పి, లేదా ఇంకొక పార్టీ వాళ్ళు చేపిస్తున్నారని చెప్పాలి, ఉమ్, లేదంటే సాక్ష్యాలు కూడా లేకుండా చంపిస్తాను అని చెప్పి సెట్టింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. 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 కానీ దీనికి సంబంధించి మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారా, ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా ఇలా నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇలా అని? నేను ఇంతకు ముందు కూడా ఆల్రెడీ నేను అదే కంప్లైంట్ చేశానండి. ఉమ్,
అప్పుడు నాకు ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు కూడా నేను అన్ని ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 2 days గా నాకు చాలా ఎక్కువయ్యాయి నాకు. ఓకే. ప్రెస్ నుంచి వచ్చిన తర్వాత అది ఎందుకు అంత ప్రెషర్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు, అర్థం కావట్లేదు. కానీ హ్మ్. నేనైతే నిజాలే చెప్పాను. నాకు తెలిసిన నిజాలే నేను అక్కడ చెప్పాను. ఓకే. అతనిలాగా నేను ఏదో మార్ఫింగులు చేయడాలో ఇంకొకడో నేను చేయట్లేదు. హ్మ్. నాకు తెలిసింది, నా లైఫ్ లో జరిగింది, నేను నష్టపోయింది మాత్రమే నేను బయట పెడుతున్నాను నేను. హ్మ్. అతను దాన్ని ఇంకొకలాగా తీసుకెళ్తున్నాడు అతను దాన్ని. ఓకే. సో అంటే చాలా ఖచ్చితంగా చాలా మంది బాధితురాలైతే ఉన్నారు కిరణ్ రాయలకి సంబంధించి. చాలా మంది మీరు ఒక ఆడియో క్లిప్ వినే ఉంటారు అతను అవును. అవును. వైరల్ మాట్లాడేది. అయింది. హ్మ్. అది హ్మ్. ఒక చిన్న శాంపులే అది. హ్మ్. అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇంకా. ఓకే. వాళ్ళెవరన్నా మిమ్మల్ని కలిసుంటాయారా? మేము మీకు సపోర్ట్‌గా ఉంటాము. ఈ పోరాటానికి మేము మద్దతు ఇస్తామని ఏమన్నా ఎవరన్నా చెప్పడం గాని అలా ఏమన్నా జరిగిందా? మద్దతు కాదు ఇక్కడ. హ్మ్. ఇప్పుడు నేను ఎవరైతే ఒక ఆడియో క్లిప్ అనేది పెట్టానో, హ్మ్. ఆ అమ్మాయి కూడా ఒక విక్టిమ్. ఓకే. ఆ! కానీ అదే అమ్మాయి ఇప్పుడు వెళ్ళేసి నా పైన నా పర్మిషన్ లేకుండా ఇలా రిలీజ్ చేసిందని చెప్పి, ఇదే కిరణ్ రాయల్ తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టి కంప్లైంట్ ఇప్పించాడు. ఓకే. రివర్స్‌లో మీ మీద కంప్లెయింట్ ఇప్పిచ్చారు. రివర్స్ లో ఇప్పించారు. నేను హ్మ్. ఒకటే చెప్పాను, నేను వాళ్ళ కాన్వర్సేషన్ నేను ఎక్కడా రిలీజ్ చేయలేదు. హ్మ్. నాకు ఆ అమ్మాయి కాల్ చేసింది. ఆ అమ్మాయి మాట్లాడిందే నేను పెట్టాను బయట.